నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 10th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 23 and verse 43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు కల్వరి సిలువ మీద నుంచి పలికిన రెండవ మాట. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And Jesus said unto him, Verily I say unto thee, today thou shalt be with me in paradise. Jesus answered to him. యేసు అందుకు వానితో, ఎవరు వాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దొంగలు అయితే ఒక గొప్ప మార్పు, ఒక విప్లవముతో కూడిన మార్పు వచ్చిందో ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ గురించిన మాట ఇది. యేసు ప్రభు సెలవు మీద పలికిన రెండవ మాట ఇది, రక్షణ మాట, సాల్వేషన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్త ప్రకారము ఈ దొంగ కూడా యేసు ప్రభువాన్ని దూషిస్తూ ఉన్నాడు. కానీ సడన్గా ఆయనలో గొప్ప మార్పు. దూషిస్తున్న దొంగని దూషిస్తున్నాడు. నీకు దేవుని భయము లేదా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దొంగలో మనం ఏమి చూస్తున్నామంటే గొప్ప మార్పు, దేవుని భయము, రక్షణ మెట్టులు ఇక్కడ కనపడుతున్నాయి. యు సీ ద స్టెప్స్ ఆఫ్ సాల్వేషన్. ఏంటండి? మొట్టమొదట దేవుని భయము, ఫియర్ ఆఫ్ ద లార్డ్, అవేర్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్. రెండవది మనం ఏమి చూస్తామంటే ఈయన దూషిస్తున్న దొంగను చెప్తా ఉన్నాడు, మనము పాపం చేసి న్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాం అంటే మరి పాపిని ఒప్పుకుంటున్నాడు. మూడవది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను యేసు అని పిలుస్తున్నాడు, రక్షకుడా అని పిలుస్తున్నాడు, యేషువా అని పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అడిగింది యేసు ప్రభువుని, నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. ఆయన ఈ భూ సంబంధమైన విడుదల కొరకు అడగలేదు. ఎందుకంటే భూమి మీద ఆయన తీర్పు తీర్చబడ్డాడు, మరణశిక్ష విధించబడ్డాది ఆయన చేసిన తప్పుకి. ఇప్పుడు ఆయన దేవుని సింహాసనం ముందు నిలబెడతాడు. అక్కడ తీర్పు నుంచి తప్పించుకొనుటకు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. సో హీ వాజ్ ఆస్కింగ్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ డివైన్ జడ్జ్మెంట్. భూ సంబంధమైన జడ్జ్మెంట్, ఎర్త్లీ జడ్జ్మెంట్ జరిగిపోయింది. హీఈస్ గోయింగ్ టు డై. కానీ దేవుని సింహాసనం ముందు నిలబడే ఆ యొక్క డివైన్ జడ్జ్మెంట్ని తప్పించుటకు ఆయన అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. సో హీ కేమ్ ఇన్ టు క్రైస్ట్. ఆయన క్రీస్తును ఒప్పుకుంటున్నాడు. ఆయనలో యేసు ప్రభులో ఏ పాపం లేదని ఒప్పుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు వారు రక్షణ యొక్క నిశ్చయితను ఆయనకి ఇస్తున్నాడు. నేడే నీవు నాతో కూడా యు ఆర్ సేవ్డ్ అంటున్నాడు. అర్థమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన మారు మనసు, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. భూమి మీద ఆయన చనిపోయాడు, కానీ నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. ప్రియ సంఘమా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దిస్ ఈస్ ద మిరకల్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క అద్భుతమై ఉన్నది. ప్రతి ఒక్కరము ఈ విధంగానే రక్షింపబడ్డాము. యేసు దేవుని అట్లా భయము. రెండవది, మనం పాపి అని ఒప్పుకొనుట. మూడవది, యేసు క్రీస్తు అని నమ్ముట. यू आर सेव्ड. हिंदी में पढ़ेंगे लूक रचित सुसमाचार, उसमें 23rd चैप्टर और 43rd वचन पढ़ रहे हैं. उसने उससे कहा, मैं तुझसे सच कहता हूं कि आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा. प्रभु को बहुत धन्यवाद. ये जो यीशु मसीह के बाजू में दो लोग को
जो दो 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 जो लोग के ऊपर मृत्यु का शिक्षा दिया गया था, वो दोनों लोग भी क्रूस पर चढ़े थे। एक में बहुत बदलाव आया और उसने पूछा, हे यीशु, तो जब तेरे राज्य में आएगा तो मेरे को याद कर, मेरे स्मरण कर। और यहाँ यीशु कहते हैं कि निश्चय तू आज मेरे साथ स्वर्गलोक में होगा। उद्धार की मांग, एक क्षण में एक उद्धार की मांग एक పాపి को मिल गया वहां पे। ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీద ఒక పాపికి ఎప్పుడైతే ఆయన రక్షణ అడిగాడో, యేసు ప్రభు వారు ఆ పరిస్థితిలో కూడా రక్షణ యొక్క నిశ్చయతను ఆయనకిచ్చాడు. యేసు ప్రభు వారు సిలువు మీద పలికిన రెండవ మాట, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు రక్షణ నిశ్చయిత ఉన్నదా? నిత్య జీవం ఉన్నదా? పరలోకం ఉన్నదా? Do you know that you are traveling towards heaven? Do you know that you are saved and having eternal life? If not, today, లేకపోతే ఈరోజే నీవు మారు మనసు, నిజమైన మారు మనసు, ఏదో 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 ఎవరో చెప్పారని మారడము కాదండి, నిజమైన మారు మనసు. ఈయన చనిపోతున్నాడు భూమి మీద. చూడండి, రక్షణలో భూ సంబంధమైన కోరిక ఏమీ కనపడటం లేదు ఇక్కడ. చాలామంది భూ సంబంధమైన కోరిక రక్షణ పడతారు. కాదండి, డజంట్ వర్క్ లైక్ దాట్. ఈయనకి భూ సంబంధమైన కోరిక ఏంటండి? భూమి మీద మరణం నుంచి తప్పించబట్ట, అది భూ సంబంధమైన అవసరం. బట్ హీ డిడ్ నాట్ ఆస్క్ జీసస్ ఫార్ ద ఎర్త్లీ బ్లెస్సింగ్స్. He asked him for the heavenly blessings. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అడగలేదు, పర సంబంధమైన ఆశీర్వాదం. ఈరోజు మనము చాలామంది దేని కొరకు వెళ్తున్నాం? దేవుని దగ్గరికి ఏం ప్రార్థన చేస్తున్నాము? ఆర్ వి లుకింగ్ ఫర్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఆర్ వి లుకింగ్ ఫర్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్? నిజమైన మారు మనసు పొందినవారు, నిజంగా రక్షణ పొందుకున్నవారు పైన వాటి మీదే మనసును పెడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, ఈ సిలువు మీద పలికిన రెండవ మాట ద్వారా మాతో మాట్లాడి బలపరచడానికి స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి రక్షణ నిశ్చయిత కొరకు ప్రార్థన చేస్తూ మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారందరూ నాయన, చిన్నపిల్లలు, పెద్దలు, హాస్పిటల్స్ ఉన్నవారు నాయన, హాస్పిటల్ అడ్మిట్ అయిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దీవింపబడినందుకు స్తోత్రం. మంచి జాబ్స్తో తృప్తిపరచు. బిజినెస్ చేస్తున్న వారందరూ కూడా దీవించి బలపరిచి వారి బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరే దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవించండి అయ్యా. పర సంబంధమైన పరిచయం చేయటకు నాయన మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఈ దేశం నిశ్చయముగా రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలు తెగ కీనిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెప్పిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.